హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే చాలామంది కామన్గా అడిగే క్వశ్చన్, అంటే మాకు బ్రెస్ట్ సైజ్ చిన్నగా ఉంటే పాలు ఉత్పత్తి అవుతుందా లేదా, అంటే మా బేబీకి మిల్క్ సరిపోతుందా లేదా అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. దాని గురించి తెలుసుకుందాం. సో బేసికల్లీ ఫ్రెండ్స్, మనకు బ్రెస్ట్ అనేది ఎట్ ద టైమ్ ఆఫ్ ప్యూబర్టీ, అంటే ఎప్పుడైతే లేడీ మెచ్యూర్ అవుతుందో అప్పటి నుంచి బ్రెస్ట్ టిష్యూ స్టార్ట్స్ గ్రోయింగ్. అప్పటి నుంచి పెరుగుతూ వచ్చి మ్యాక్సిమం ఏంటంటే అరౌండ్ ద ఏజ్ ఆఫ్ 18 to 20 వరకు మనకు బ్రెస్ట్ అనేది కంప్లీట్ డెవలప్మెంట్ అవుతుంది. బట్ డెఫినెట్లీ ఏంటంటే మనకు హార్మోన్స్ చేంజెస్ వల్ల కూడా తర్వాత కూడా బ్రెస్ట్ సైజ్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. అంటే బ్రెస్ట్ సైజ్ బట్టి పాలు ఉత్పత్తి అవుతుంది అనేది అయితే ఏమీ లేదు. ఎందుకోసం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెస్ట్లో ఏంటంటే మనకు కనెక్టివ్ టిష్యూ ఉంటుంది, ఫ్యాటీ టిష్యూ కూడా ఉంటుంది. అండ్ సైజ్ పెద్దగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫ్యాటీ టిష్యూ ఎక్కువగా ఉంటుంది. బట్ యాజ్ సచ్ మనకు బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ అదంతా కూడా లోపల, అంటే కమింగ్ టు ద అనాటమీకి వస్తే ఏంటంటే లోపల లోబ్యూల్స్ అనేది ఉంటుంది. ఆ లోబ్స్ నుంచి లాక్టిఫెరస్ డక్స్ అని ఉంటాయి. సో మనకు లోబ్స్లో మిల్క్ ఉత్పత్తి అయ్యి ప్రొడ్యూస్ అయ్యి లాక్టిఫెరస్ డక్స్కి వచ్చేసి దాని ద్వారా చిన్న ఓపెనింగ్స్ ఉంటాయి నిప్పుల్ అండ్ ఏరియోలో అంటే మనకు ఆ బ్లాక్ పార్ట్ చుట్టూరు ఉంటుంది, దాన్ని ఏరియోలో అంటాము. దాని తర్వాత నిప్పుల్. సో ఆ లాక్టిఫెరస్ డక్స్ అన్నీ కూడా నిప్పుల్లోకి కనెక్ట్ అయిపోయి దాని నుంచి మనకు మిల్క్ సెక్రీట్ అవుతుంది. సో అండ్ మిల్క్ సెక్రీషన్ ఏంటంటే నాట్ ఓన్లీ సైజ్ బట్టి కాదు, బేసికల్లీ ఏంటంటే మనం తినే ఫుడ్ దాన్ని బట్టి, ప్లస్ ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్న మిల్క్ ప్రొడక్షన్ అనేది తగ్గొచ్చు. అండ్ మంచి ప్రోటీన్ డైట్, నాన్ వెజ్ కానీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా చెప్తాం మిల్క్ ప్రొడక్షన్కి. అండ్ ఇవన్నీ కూడా మనకు మిల్క్ సెక్రీట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హార్మోన్ ప్రొలాక్టిన్ హార్మోన్. ఈవెన్ మనకు ప్రొలాక్టిన్ హార్మోన్ బాగా మంచిగా ఉంటే మాత్రం మనకు డెఫినెట్గా మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగుంటుంది. అంతేకాని ఇప్పుడు స్మాల్ సైజ్ బ్రెస్ట్ ఉంటే మిల్క్ ప్రొడ్యూస్ అవ్వదు, ఓన్లీ లార్జ్ సైజ్ బ్రెస్ట్ ఉంటేనే మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది అనేది మాత్రం ఇట్స్ ప్యూర్లీ అ మిత్. అది అపోహ మాత్రమే. సో మనకు బ్రెస్ట్ మిల్క్ సెక్రేషన్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ యువర్ హార్మోనల్ స్టేటస్, హార్మోన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అండ్ ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకపోవడం బెటర్. అండ్ డైట్లో కూడా మంచి ప్రోటీన్ డైట్ తీసుకోవడం అది బెటర్ ఆప్షన్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అడిక్వేట్ హైడ్రేషన్ కూడా. ఇంకోటి బాడీలో డీహైడ్రేషన్ ఉంటే అసలు మిల్క్ ప్రొడ్యూస్ అవ్వదు. సో అడిక్వేట్ హైడ్రేషన్ అంటే ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా అట్లీస్ట్ 4 to 5 లీటర్స్, అందుకే అంటే మంచిగా లిక్విడ్స్ తీసుకోండి అంటాము. ఐదర్ వాటర్ కానీ, లేకపోతే మిల్క్ కానీ, బటర్ మిల్క్, లేకపోతే ఏదైనా ఫ్రూట్ జ్యూసెస్, ఎటుపోయి 4 to 5 లీటర్స్ తీసుకునేటట్టు చూసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనం తెలుసుకున్నాము అంటే బ్రెస్ట్ సైజ్ అనేది ఇంపార్టెంటా మిల్క్ ప్రొడ్యూస్ అవ్వడానికి అనేది. సో ఇట్స్ అది దానికి ఏం రిలేటెడ్ ఏం లేదండి. సో ఇఫ్ యూ ఫైండ్ ద వీడియో ఈస్ గుడ్ అండ్ ఇఫ్ యూ ఫైండ్ ఇట్స్ ఇన్ఫర్మేటివ్, ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.